అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం డిఎస్సి విషయం మాట్లాడుకుంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఇచ్చినటువంటి సిలబస్లో అంతా ఒక ఎత్తు అయితే ఈ హిస్టరీ పార్ట్ అనేటువంటిది మరొక ఎత్తుగా ఉన్నది. కారణం ఏంటంటే ఇందులో అంశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అదొక కారణం. అంటే సుమారు 35 అంశాలు ఉన్నాయి. సుమారు ఏంటి ఆడు ఇచ్చిన 35 అంశాలు ఇచ్చాడు. దీంతో పాటుగా ఇచ్చిన సిలబస్ను మనం నిశ్చితంగా పరిశీలన చేస్తున్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ నుంచే కాకుండా గతంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా అంశాలు అక్కడ ఉండటం అభ్యర్థుల్లో ఆందోళనని గందరగోళాన్ని క్రియేట్ చేసింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి అంశం గురించి అంటే 35 అంశాలు మనకున్నవి సిలబస్లో 35 అంశాలు ప్రతి అంశం గురించి ఆ సిలబస్కు సంబంధించి మనం ఏం చదువుకోవాలి అనే దాని మీద ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇస్తాను. దాంతోపాటుగా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏ యూనిట్స్ ఉన్నవి అనేది కూడా మీకు చివరిలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది విద్యార్థులారా. ఇప్పుడు మనం సిలబస్ని స్టెప్ బై స్టెప్ ఫస్ట్ పాయింట్ నుంచి 35 పాయింట్ వరకు ఉన్నటువంటి అంశాలను నిశ్చితంగా క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. అందులో మొదటి 4 అంశాలు కనుక చూసుకున్నట్లయితే సిలబస్ ప్రకారం గతాన్ని అధ్యయనం చేయటం, పూర్వ చారిత్రక యుగం, ప్రాచీన చారిత్రక యుగం, అలాగే రెండోది కాంస్యయుగ నాగరికత చారిత్రక యుగం, అలాగే మూడోది ప్రాచీన ఇనుప యుగ సమాజాలు, ఇనుప యుగ ప్రభావం మరియు నాగరికత అభివృద్ధి, భారతదేశంలో తొలి ఇనుప యుగ నాగరికత, ప్రాచీన చైనా నాగరికత, ప్రాచీన పర్షియన్ నాగరికత, ప్రాచీన గ్రీకు నాగరికత, అలాగే రోమన్ నాగరికత, జుడాయిజము మరియు క్రైస్తవ మతం, ఆఫ్రికా తొలి నాగరికత మరియు అమెరికా తొలి నాగరికతల గురించి ఇవ్వటం జరిగింది. అంటే 3వ యూనిట్ మనం చూసుకున్నట్లయితే ప్రాచీన ఇనుప యుగ నాగరికతలు అన్నీ ఇవ్వటం జరిగింది. అంటే అందులో చైనా నాగరికత గురించి, ఈజిప్ట్ నాగరికత గురించి, భారతదేశ నాగరికత గురించి, జుడాయిజం, క్రైస్తవ మతం, పర్షియన్ నాగరికతలు, ఇలా ఓవరాల్గా మొత్తం అన్ని రకాల ప్రాచీన నాగరికతలు మనం చదువుతాం. ఆసియా ఖండంలో ఉన్నవి, అలాగే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల్లో విస్తరించినవి, దాంతోపాటుగా ఆఫ్రికా ఖండంలో విస్తరించినటువంటి నాగరికతల గురించి మనం ఇక్కడ స్టడీ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక తర్వాత 4వ చూసుకుంటే మధ్యయుగ ప్రపంచం అని ఇచ్చాడు. మధ్యయుగ ప్రపంచం. ఇక్కడ మధ్యయుగం ఐరోపా ప్రధాన లక్షణాలు ఎలా ఉన్నాయి అంటే మధ్యయుగంలో ఐరోపా యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, అలాగే రాజకీయ పరిణామాలు ఏంటి, అలాగే మధ్యయుగంలో ప్రధానమైనటువంటి భూస్వామ్య విధానం దాని తీరుతెన్నులు ఎలా ఉన్నవి అనేది చూస్తాం. అలాగే తర్వాత మధ్యయుగానికి సంబంధించి పవిత్ర రోమన్ సామ్రాజ్యము, అలాగే ఇస్లాం మతం ఏర్పాటు, ఇస్లాం మతం యొక్క విస్తరణ, మధ్యయుగం మందలి భారతదేశం ఎట్లా ఉన్నది అనేది ఇక్కడ మనం 6వ పాయింట్గా ఇవ్వటం జరిగింది. అలాగే మధ్యయుగం నాటి ఆసియా ఖండం మరియు మధ్యయుగం నాటి చైనా, జపాన్ల పరిస్థితి ఇవ్వటం జరిగింది. అంటే మధ్యయుగం చూసుకుంటే ఇక్కడ మనం యూరప్ ఖండంలో జరిగినటువంటి పరిణామాలు, ఆసియా ఖండంలో జరిగినటువంటి పరిణామాలు చూడాలి ముఖ్యంగా. అంటే ఆసియా ఖండంలో భారతదేశము, చైనా, జపాన్లకు సంబంధించినటువంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. దాంతోపాటుగా ఇస్లాం మత ఆవిర్భావం, దాని యొక్క వ్యాప్తి, విస్తరణ ఏ మాదిరి ఉన్నది అనేటువంటిది ఇక్కడ మనం స్టడీ చేస్తాం. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు ఈ 4 చాప్టర్స్ మనం చూసినప్పుడు సార్ ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్యపుస్తకాల్లో ఇందులో అసలు ఏమున్నాయి సార్, ప్రాచీన నాగరికతల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు, అలాగే జుడాయిజం, అలాగే ఇంకా కొన్ని అంశాలు, భూస్వామ్య విధానానికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే ఇస్లాం మత విస్తరణకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి పెద్దగా ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్యపుస్తకాల్లో లేవు. ఏంటి పరిస్థితి అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు లేవు. మరి ఎట్లాగే సిలబస్లు ఇచ్చాడు కదా అనేటువంటి ఒక ఆలోచన మీలో ఈ పాటికి వచ్చి ఉంటుంది. ఇక రెండోది, ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం పోనీ ఇంటర్మీడియట్ ఫస్ట్ పాఠ్యపుస్తకాలు చూద్దామా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్లో పూర్తిగా ప్రపంచ చరిత్రని తొలగించేశారు. ఒక సంవత్సరం ఏమో భారతదేశ చరిత్ర పెట్టిండు, మరొక సంవత్సరం ఏమో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చరిత్ర పెట్టిండు. మరి ఎట్లాగా దీన్ని ఎక్కడికి వెళ్ళి మనం దేవుకొచ్చి దీన్ని చదువుకోవాలా అనేటువంటి ఆలోచన వ్యక్తమవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ని మనం నిశితంగా పరిశీలన చేసినప్పుడు మనకు క్లియర్ కట్గా అర్థమయ్యే విషయం ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 టాపిక్స్ కూడా పూర్వం ఉన్నటువంటి పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా ఇచ్చాడు. అంటే రాష్ట్రం విడిపోకముందు 2014 ముందు
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి సిలబస్ అనమాట ఇది. మీరు 9th క్లాస్ కనుక తీసుకున్నట్టయితే పాత పుస్తకం ఇవన్నీ క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంటాయి. సరే, దీని ప్రకారం మనం ప్రస్తుతం గతం సంబంధించి ఏ అంశాలు చదివితే బాగుంటుంది అనేది చూసుకుంటే చూడండి. మొట్టమొదట 9వ తరగతి పాత పుస్తకం అంటే 2014 ముందే బాబు గుర్తుపెట్టుకోండి. అక్కడ మొదటి యూనిట్ చూసుకుంటే పూర్వ చారిత్రక యుగము ఆదిమ చరిత్ర, అలాగే కాంస్య యుగపు నాగరికత 2వ యూనిట్, 3వది ప్రాచీన ఇనుప యుగ నాగరికత సమాజాలు, 4వది మధ్యయుగం నందు ప్రపంచం. ఈ 4 చూస్తే దీనికి రిలేటెడ్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. పూర్వ చారిత్రక యుగం దీనికి, కాంస్య యుగం అనేది దీనికి, అలాగే ప్రాచీన ఇనుప యుగ నాగరికతలు దీనికి, మధ్యయుగ నాగరికతలు అనేటువంటిది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 యూనిట్లు సారాంశం ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే వాడు పెద్దగా ఏం కష్టపడకుండా పాత 9వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి అంశాలను టాపిక్స్ని ఇవ్వటం జరిగింది ఇక్కడ. సరే, ప్రస్తుతం ఉన్నటువంటి 9వ తరగతి పాఠ్యపుస్తకంలో దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశం ఏమున్నది అనేది చూసుకుంటే ఇక్కడ యూరప్లో మారుతున్నటువంటి సాంస్కృతిక సంప్రదాయాలు 1300 నుంచి 1800 ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సంప్రదాయాలు అనేటువంటి పాఠం మనకి దీనికి రిలేటెడ్గా ఉన్నది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 9వ తరగతిలో కేవలం ఒకే ఒక పాఠం దీనికి రిలేటెడ్గా ఉన్నది. ఇక తర్వాత ఇంటర్ ఓల్డ్ బుక్ చూసుకుంటే, ఇంటర్ ఓల్డ్ బుక్ అంటే ఇది కూడా 2014 ముందుదనమాట. అందులో మనం ప్రపంచ చరిత్రకు సంబంధించిన అంశాలు చూసుకుంటే 4 యూనిట్లు కనపడతాయి. ఒకటి భౌగోళిక పరిశోధన, సాంస్కృతిక పునరుజ్జీవనం, మత సంస్కరణోద్యమం, జాతీయ రాజ్యాల అవతరణ అనేటువంటి అంశాలు మనకి ఇక్కడ తారసపడతా ఉంది. ఆ తర్వాత మరొక ఇంటర్మీడియట్ పుస్తకం చూసుకుంటే, అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒక సంవత్సరంలో ఇండియన్ చరిత్ర, మరొక సంవత్సరంలో తెలంగాణ చరిత్ర పెట్టాడు కదా. తెలంగాణ చరిత్ర పెట్టక ముందు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్కి సంబంధించి ఇక్కడ 4 యూనిట్లు కనిపిస్తూ ఉంటాయి. తొలికాలపు మానవ చరిత్ర అధ్యయనము, ప్రపంచ ప్రాచీన నాగరికత మెసొపొటేమియా నాగరికత, అలాగే ఖండాంతర ఖ్యాతిగాంచినటువంటి రోమన్ సామ్రాజ్యము, ఆ తర్వాత ఇస్లాం సామ్రాజ్యానికి సంబంధించి 4 యూనిట్లు ఉన్నాయి. ఈ 4 యూనిట్లు కూడా దీనికి రిలేటెడ్గా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఇచ్చినటువంటి అంశాలు 4 కావచ్చు, కానీ దానికి రిలేటెడ్గా ఎన్ని అంశాలు మనం చదవాల్సి వస్తూ ఉన్నది చూడండి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, సార్ మేము గతంలో ఇచ్చినటువంటి పేపర్ పరిశీలన చేసినప్పుడు ఎక్కడా కూడా ఇంటర్మీడియట్ బిట్స్ కానీ అలాగే పాత సిలబస్ నుంచి ప్రశ్నలు కానీ రాలేదు. రానప్పుడు మేము ఎందుకు చదువుతాం? మేము టెక్స్ట్ బుక్ ప్రకారం, ప్రస్తుతం ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ప్రకారమే చదువుతామని చెప్తారు. వాళ్ళ యొక్క ఆలోచనలో తప్పు లేదు. కారణం ఏంటంటే గత అనుభవాల రీత్యా వాళ్ళు అలా నిర్ణయించుకోవడంలో తప్పు లేదు. అయితే నేను ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే, సిలబస్లో ఒక అంశం పెట్టాడంటే దాని అర్థం అది మనం చదవాలి అని. ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్యపుస్తకాల్లో లేదు అంటే కాదు. సిలబస్ అనేటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సిలబస్. అంటే సోషల్ స్టడీస్ సిలబస్ అంటే మనం ఏమిస్తాం? మీరు ఏమిస్తారు? ఒక సిలబస్ని ఫ్రేమ్ చేయమంటే ఏమిస్తారు? దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఒక సిలబస్ ఇవ్వడానికి స్ట్రక్చర్ ఉంటుంది. హిస్టరీకి ఏం పెట్టాలి, ఎకనామిక్స్కి ఏం పెట్టాలి, సివిక్స్కి ఏం పెట్టాలి, అలా ఒక చరిత్ర ఉంటుంది. జాగ్రఫీకి ఏం పెట్టాలనే దాని ఒక స్ట్రక్చర్ ఉంటుంది ప్రతి సబ్జెక్టుకు కూడా. ఆ స్ట్రక్చర్ ప్రకారం ఇస్తాడు వాడు. ఇప్పుడు హిస్టరీ అంటే మరి ఆదిమ కాలం నుంచి చదవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అప్పుడే కదా మనకి హిస్టరీ అర్థమవుతుంది. అందుకని దానికి ఉండేటువంటి స్ట్రక్చర్ బట్టి అది ఇస్తాడు సిలబస్లో. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ని స్ట్రక్చర్ బాగా ఇచ్చాడు. ఇచ్చినటువంటి అంశాల్లో పాత ఉన్నవా కొత్త ఉన్నవా అనేది కాదు. ఆ యొక్క సిలబస్ దాని యొక్క పరిధి, దాని యొక్క స్ట్రక్చర్ అట్లా ఉంటుంది. చరిత్ర స్ట్రక్చర్ అది. ప్రాచీన కాలం నుంచి చరిత్ర మనం చదువుతాం. ప్రాచీన కాలం, మధ్యయుగం, తర్వాత ఆధునిక కాలం, ఆధునిక యుగంలో వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా మనం చదువుతాం. చదివినప్పుడు దాన్ని మనం ఫాలోఅప్ చేసుకుంటాం కాబట్టి ఆ యొక్క స్ట్రక్చర్ని ఖచ్చితంగా ఫిలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అందుకని విద్యార్థులారా, నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, మీరు ప్రస్తుతం టెక్స్ట్ బుక్స్తో పాటుగా ఇంటర్మీడియట్ పాత పుస్తకాలు కూడా దీనికి రిలేటెడ్గా ఉన్న అంశాలు చదువుకోవటం మంచిది. అయితే మీలో చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, పాత పుస్తకాలు మా దగ్గర లేవు సార్, ఎట్లాగా? ఏం డిసప్పాయింట్ కాకుండా దీని కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాట్సాప్ లింక్. అందులో చేరండి, పాత పుస్తకాలన్నీ మీకు పెడతాం. హాయిగా మీరు జిరాక్స్లు తీసుకుని
చదవండి ఒకసారి చదవటం వల్ల నష్టం ఏం లేదు కదా, విషయం ఏంటో తెలుస్తుంది. పొరపాటున అందులోంచి ఏమైనా బిట్ వస్తే మనం ఈజీగా చేయగలదు. ఒక రాలేదు అనుకుందాం, మనకి ఇదంతా తెలుస్తుంది. గత చరిత్ర అంటే ఏమిటి, ప్రాచీన కాలంలో ఎట్లా ఉన్నది, మధ్య కాలంలో ఎట్లా ఉన్నది అనేది మనకి దాని మీద ఒక ప్రాథమిక అవగాహన అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది విద్యార్థులారా. ఇక తర్వాత మనం పరిశీలన చేయవలసినటువంటి మరొక 4 అంశాలు చూద్దాం. ప్రాచీన నాగరికత అంటే ఇక్కడ ప్రాచీన భారతీయ నాగరికత అంటే 5వ టాపిక్ నుంచి మనకి భారతదేశ చరిత్ర ఇచ్చుకుంటూ వచ్చాడు. అందులో మొట్టమొదట ప్రాచీన భారతీయ నాగరికత అంటే ఇక్కడ మనకి సింధులోయ నాగరికత, హరప్ప సంస్కృతి, ఆర్యన్ నాగరికత, అలాగే తొలి వేదకాలం, మలి వేదకాలాలకు సంబంధించిన అంశాలు 5వ విభాగంలో ఇచ్చాడు. ఇక తర్వాత 6వ శతాబ్దం అంటే బీసీ, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం రాజకీయ మరియు మతపరమైనటువంటి పరిణామాలు ఇవ్వటం జరిగింది. ఇక తర్వాత భారతదేశం మహాజనపదాలు, మౌర్యులు, ఆంధ్ర శాతవాహనులు, పర్షియన్ మరియు గ్రీకు దండయాత్రలు, మగధ మరియు సంగమయుగం, కుషానులు ఇచ్చాడు. ఇక 8వది చూసుకుంటే 300వ శతాబ్దం నుంచి 800వ శతాబ్దం వరకు భారతదేశ ఎలా ఉన్నది అంటే గుప్త సామ్రాజ్యము, పుష్యభూతి రాజవంశం, హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ మనం చదువుకోవాలి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 యూనిట్లు భారతదేశ చరిత్రకు సంబంధించినవి. దాంతోపాటుగా ఈ 4 యూనిట్లు పరిశీలిస్తే మనకి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలను ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఓకే, అప్పుడు మనం దీనికి సంబంధించి ఏం చదవాలి అంటే చూడండి, మొట్టమొదట ఇంటర్మీడియట్ భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలు తీసుకుంటే అందులో 5 యూనిట్లు మీకు కనిపిస్తాయి. మొదటి యూనిట్ చరిత్ర అంటే ఏమిటి, ప్రాచీన నాగరికత, సంస్కృతులు, తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి, తొలి సమాజాలు, మతోద్యమాలు, క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక పరిస్థితులు, సంస్కృతి. ఇక్కడ 3వ శతాబ్దం అన్నాడు, ఆడు 300 వేసాడు, 800 వేసాడు, అంతే తేడా. ఇలా పరిశీలన చేసుకుంటే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అన్ని అంశాలు ఇక్కడ మనకు తారసపడుతున్నాయి. ఇక తర్వాత 6వ తరగతి, ప్రస్తుతం ఉన్నటువంటి 6వ తరగతి పాఠ్యపుస్తకంలో దీనికి రిలేటెడ్గా మనకు ఒక 4 యూనిట్లు కనిపిస్తూ ఉంటాయి. అందులో 6వ యూనిట్ ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు అనే యూనిట్. అలాగే 9వది తెగలు, సామాజిక నిర్ణయాధికారం అనేటువంటి యూనిట్. అలాగే 10వది సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. 11వది మొదటి సామ్రాజ్యాలు అనేటువంటి అంశం. ఈ 4 కూడా 6వ తరగతిలో వచ్చినటువంటి ఈ 4 యూనిట్లు కూడా ఈ విభాగానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు. సో నేను పెట్టేటువంటి ఎగ్జామ్స్ కూడా 4 అంశాలు చొప్పున మీకు పెడుతూ ఉన్నాను. సో ఏ ఎగ్జామ్స్కి ఏం చదువుకోవాలనేది ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తూ ఉంటున్నాను అనమాట. సో ఆ క్లారిటీ ప్రకారం ఆ టెక్స్ట్ బుక్స్ని దగ్గర పెట్టుకుని ఆ మొత్తం ఓవరాల్గా మీరు స్టడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం పెట్టుకునేటువంటి ఎగ్జామ్స్లో మీకు మంచి స్కోర్ వస్తూ ఉంటుంది. సరే, మరొక 4 అంశాలు పరిశీలన చేద్దాం. ఇక 9వ చూసుకుంటే దక్కన్ మరియు దక్షిణ భారత రాజ్యాలు అంటే ఇక్కడ చాళుక్యులు, పల్లవులు, చోళులు, రాష్ట్రకూటులకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా యాదవుల గురించి కూడా మనం స్టడీ చేస్తాం సిలబస్ ప్రకారం. అలాగే 10వ చూడండి, భారతదేశంలోని ముస్లిం దండయాత్రలు, అరబ్ దండయాత్రలు, టర్కిష్ దండయాత్రలు, గజనీ మహమ్మద్ దండయాత్రలు మరి దాని యొక్క ఫలితాలు, అలాగే ముస్లిం దండయాత్రల ప్రభావం, భారతదేశం యొక్క పరిస్థితి. అంటే 10వ యూనిట్ పూర్తిగా విదేశీ దండయాత్రలు అంటే ముస్లిం దండయాత్రలకు సంబంధించిన అంశాలు, గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ ఇలాంటి వాళ్ళ గురించి మనకు స్టడీ చేస్తాం. అలాగే 11వది ఢిల్లీ సుల్తాన్లు. ఇక్కడ బానిస్ వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీలు, ఢిల్లీ సుల్తాన్ పాతనం, సూఫీ ఉద్యమం, గుర్తుపెట్టుకోండి, సూఫీ ఉద్యమం మరియు భక్తి ఉద్యమం ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే మరియు భారతీయ సంస్కృతిపై ఇస్లాం ప్రభావం ఇక్కడ ఇచ్చాడు. అంటే ఢిల్లీ సుల్తానేట్లో ఆ యొక్క 5 అంశాలకు సంబంధించిన అంశాలతో పాటుగా మనకి ఈ భక్తి ఉద్యమాలు జరిగాయి. అటు ముస్లింలో జరిగిన సూఫీ ఉద్యమం, ఇటు హిందూ మతంలో వచ్చినటువంటి భక్తి ఉద్యమం, 2 ఉద్యమాల గురించి కూడా నిశ్చితంగా క్షుణ్ణంగా స్టడీ చేయాలి. అలాగే 12 చూసుకుంటే దక్షిణ భారతదేశ రాజ్యాలు. ఇక్కడ కాకతీయులకు సంబంధించి, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి, అలాగే బహమనీ రాజ్యానికి సంబంధించి, గోల్కొండ రాజ్యం, కుతుబ్ షాహీలు మరియు ఆసఫ్ జాహీలకు సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా స్టడీ చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి 4 విభాగాలు మనం గమనించుకుని దీనికి రిలేటెడ్గా ఇంటర్మీడియట్లో ఏమున్నవి, 6, 7, 8 తరగతులు ఏమైనా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇంటర్ చూసుకుంటే అందులో 6, 7, 9, 10 యూనిట్లు మనకి ఇక్కడ రిలేటెడ్గా కనపడుతున్నాయి. ఒకటి దక్కన్ దక్షిణ భారతదేశ చరిత్ర,
10వ శతాబ్దం వరకు అనేటువంటి ఒక యూనిట్ ఉన్నది. అలాగే 7వది ఢిల్లీ సుల్తానుల యుగం, కంప్లీట్గా అదంతా మనం చదవాలి. ఇక 9వది భక్తి మరియు సూఫీ సంప్రదాయాలు, కంప్లీట్గా అది చదివేసేయాలి. ఇక 10వది క్రీస్తు శకం 10వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు దక్కన్ మరియు దక్షిణ భారతదేశ చరిత్ర, అంటే ఈ కాకతీయులు ఇలాంటి వాళ్ళ గురించి అక్కడ మనకి వస్తూ ఉంటుంది. అంటే ఈ 4 యూనిట్లు ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వటం జరిగింది. అసలు ఒక్కటి కూడా ఇక్కడ పోనీ పాపం అని వదిలే పరిస్థితి కనిపించలేదు. ఇక 7th క్లాస్ తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన చేతుల్లో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో 11వ యూనిట్ కొత్త రాజ్యాలు రాజులు అనేటువంటి యూనిట్, 12వది ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు అనేటువంటి యూనిట్, 13వది విజయనగర రాజులు అనేటువంటి యూనిట్. ఇవన్నీ కూడా చదవాలి. అంటే అటు ఇంటరు ఇటు బిలో 10th అంటే దట్ మీన్స్ 7th క్లాసులో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ మిళితం చేసుకుని మనం స్టడీ చేస్తే ఖచ్చితంగా వీడిచ్చినటువంటి అంశాలకు సరిపోతుంది అనమాట. ఇక తర్వాత మనం గమనించుకోవాల్సింది 13, 14, 15, 16. ఈ వీడియో మీకు చాలా లెంగ్దీగా ఉంటుంది, కానీ మన అవసరం కాబట్టి ప్రతిదీ క్షుణ్ణంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి విద్యార్థులారా. ఏంటంటే ఒక్క అంశం మిస్ అయినా కూడా మీకు ఇబ్బంది వస్తుంది. 13 చూసుకుంటే బాబర్ దండయాత్ర సందర్భంగా భారతదేశంలోని మొఘల్ సామ్రాజ్య పరిస్థితులు, బాబరు, హుమాయూను, షేర్షా, అక్బర్, జహంగీరు, షాజహాన్, ఔరంగజేబు, మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణం, మరాఠాల పెరుగుదల, సిక్కుల చరిత్ర. అంటే ఇక్కడ మనం 3 అంశాలు చూసుకోవాలి. మొఘలాయిల చరిత్ర, ఆ కాలంలో వచ్చినటువంటి సిక్కులు సంబంధించినటువంటి చరిత్ర, ఆ కాలంలో వచ్చినటువంటి మరాఠా శివాజీ సామ్రాజ్య విస్తరణ, వీటికి సంబంధించిన అంశాలు. అలాగే మొఘల్ సామ్రాజ్యం ఎలా ప్రారంభమైనది, అలాగే ఎలా కొనసాగింది, ఎలా పతనమైంది, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఇక 14వ యూనిట్ నుంచి మనం యూరోపియన్ సంబంధించినటువంటి చరిత్రకు చదువుతాం. 14 యూనిట్లో యూరోపియన్లు ఎలా వచ్చారు, పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఇంగ్లీష్ వారు, ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు, ముఖ్యంగా కర్ణాటక యుద్ధాలు, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఎట్లా జరిగింది, మొదటి భారత స్వతంత్ర పోరాట యుద్ధం, గవర్నర్ జనరల్స్, వైస్రాయ్, 19వ శతాబ్దపు సామాజిక మత ఉద్యమాలు, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్, థియోసాఫికల్ సొసైటీ, అలీఘర్ ఉద్యమం, సత్యశోధిక్ సమాజ్, సామాజిక సంస్కరణల కోసం ముస్లింలో ఉద్యమాలు. అబ్బా ఎన్ని ఉన్నాయి చూడండి. ఇన్ని అంశాలు ఈ యొక్క విభాగంలో 14వ విభాగంలో ఇచ్చాడు. అంటే 14వ విభాగంలో యూరోపియన్స్ రాక, దాంతోపాటుగా భారతదేశంలో వచ్చినటువంటి సామాజిక పరమైన మత సంస్కరణ పరమైనటువంటి ఉద్యమాలు గురించి ఇక్కడ మనం స్టడీ చేసుకోవాలి. ఆ యొక్క సంస్థల గురించి, వాటి స్థాపన గురించి స్టడీ చేసుకోవాలి. అలాగే ముస్లిమ్స్లో వచ్చినటువంటి సంస్కరణలు కూడా ఈ 14వ యూనిట్లో మనం స్టడీ చేయాలి. ఇక తర్వాత 15వది చూసుకుంటే భారతదేశం యొక్క సాంస్కృతిక వారసత్వం మరియు ప్రారంభ సంస్కృతులు, భారత్ మరియు జాతి సంశ్లేషణ యొక్క మేల్కొలుపు, పెరుగుదల మరియు అభివృద్ధి, భారతీయ చరిత్ర యొక్క విశిష్ట లక్షణాలు, కళ మరియు వాస్తుశిల్పం, విద్య మరియు తత్వశాస్త్రం యొక్క అభివృద్ధి, సాంస్కృతిక ఐక్యత మరియు భక్తి ఉద్యమం, జాతీయ స్పృహ అభివృద్ధి, బ్రిటిష్ వారు భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవటం మరియు బ్రిటిష్ పాలనా ప్రభావం, భారతదేశంలో వలసవాదం, ఆంగ్ల విద్యా ప్రభావం, 1857 సిపాయిల తిరుగుబాటు, ఇవన్నీ ఇక్కడ ఇవ్వటం జరిగింది. దాని ముందులో యూరోపియన్స్ ఎలా వచ్చారు, ఎలా వాళ్ళకి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు, ఏ యుద్ధాలు చేశారు, ఇప్పుడు కర్ణాటక యుద్ధం కావచ్చు, మైసూరు యుద్ధం కావచ్చు, ప్లాసీ యుద్ధం కావచ్చు, బక్సార్ యుద్ధం, ఇలాంటివన్నీ ఇక్కడ చదువుతాం. ఇక్కడికి వచ్చేటప్పుడు 1857 తిరుగుబాటు పరిణామాలు చదువుతాం. దాంతోపాటుగా ఈ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఎలా స్వాధీనం చేసుకున్నారు, తమ యొక్క పలుకుబడిని ఎలా పెంచుకున్నారు, ఎటువంటి విధానాలు అనుసరించారు, ఆ విధానాలు సమాజంపై, సంస్కృతులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ స్టడీ చేస్తాం. అంటే ఇక్కడ ఇతర దేశాలతో సంపర్కం మూలంగా, అంటే సంస్కృతి సంపర్కం మూలంగా జరిగినటువంటి పరిణామాలు ఏమిటి, ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం వల్ల వచ్చినటువంటి పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ స్టడీ చేయాలి. ఇక 16 చూసుకుంటే 1858, 1947, అంటే ఈ మధ్యకాలం సిపాయిల తిరుగుబాటు అయిపోయిన తర్వాత స్వతంత్రం రాకముందు వరకు జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేది, భారతదేశంలో రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక విధానాలు, భారతీయ యువరాణి పట్ల బ్రిటిష్ విధానం, పొరుగు దేశాల పట్ల బ్రిటిష్ విధానాలు ఎలా ఉన్నవి అనేది ఇక్కడ మనం స్టడీ చేస్తాం. అంటే
ఇప్పుడు మనకి 1857 సిపాయిల తిరుగుబాటు అయిపోయిన తర్వాత భారతదేశాన్ని బ్రిటిష్ పార్లమెంటు పరిపాలించడం, భారతదేశాన్ని బ్రిటిష్ చక్రవర్తి యొక్క పాలనలోకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అది మీకు తెలుసు. అంటే అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ తన యొక్క విధానాలు అనుసరించేది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేసి డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇది కథ. అప్పుడు ఎటువంటి పరిణామాలు వచ్చాయి అనేటువంటిది ఇక్కడ మనం స్టడీ చేస్తాం. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి యూనిట్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా మనకు ఒక విషయం చెబుతున్నాం. ఏంటంటే చాలా లెంగ్తీగా ఉన్నవి, చాలా అంశాలు ఉన్నాయి. ఎక్కువగా బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి అంశాలు, ఇందులో చాలా యుద్ధాలు మనకి తారసపడుతుంటాయి. ఎందరో వ్యక్తుల పేర్లు వస్తూ ఉంటాయి. ఆ యుద్ధాలు, వాళ్ళ పేర్లు, వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇదంతా కూడా మనం చదవాలి. మరి దీనికి రిలేటెడ్గా మనకి ఇంటర్మీడియట్లో ఏమున్నవి అనేది ఒకసారి చూసుకుంటే, ఇంటర్లో మనకి మొఘలాయుల యుగం అనే ఒక యూనిట్ ఉంటుంది. అలాగే 11వ యూనిట్ వలస పాలనలో భారతదేశ పరిస్థితి అనేటువంటిది ఒక యూనిట్ ఉంటుంది. ఈ 2 యూనిట్లు కూడా మనకి ఇంటర్లో చదవలసినటువంటి అవసరం ఉంది. ఇక 6వ తరగతి మనం తీసుకున్నట్లయితే ప్రాచీన కాలంలో మతం సమాజము, 18వ యూనిట్ దేవుని యందు ప్రేమ భక్తి, 19ది భాష లిపి గొప్ప గ్రంథాలు, 20ది శిల్పం కట్టడాలు. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ స్టడీ చేసేయాలి. ఎందుకంటే దానికి రిలేటెడ్గా వాడు ఇవ్వడం జరిగింది కాబట్టి. ఇక 7th క్లాస్ తీసుకుంటే మొఘల్ సామ్రాజ్యం 14వ యూనిట్, 15ది భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, 21 దైవ సంబంధ భక్తి మార్గాలు, 22ది రాజులు కట్టడాలు, 20ది జానపదులు మతం అని వచ్చాడు. అంటే ఇక్కడ ఎన్ని యూనిట్లు చాలా ఉన్నాయి మనకి. 7th క్లాస్లో ఒక 5 ఉన్నాయి, 6th క్లాస్లో ఒక 5 ఉన్నాయి, ఇంటర్మీడియట్లో ఒక 2 యూనిట్లు ఉన్నాయి. ఇవన్నీ చదివితే ఇక్కడ ఇచ్చిన దానికి మనకు సమస్తం అర్థమవుతుంది అన్నమాట విద్యార్థులారా. ఇక తర్వాత 17వ చూసుకుంటే బ్రిటిష్ కాలంలో ఆర్థిక మరియు సామాజిక రంగాల్లో వచ్చినటువంటి మార్పులు. వ్యవసాయం 1858 నుంచి 1947 మధ్యకాలంలో వచ్చినటువంటి కరువులు, భారతీయ సమాజంలో కొత్త తరగతుల పెరుగుదల, అలాగే జాతీయవాద స్వాతంత్రోద్యమం యొక్క పెరుగుదల. జాతీయవాదం పెరగడానికి గల కారణాలు ఏంటి? భారత జాతీయ కాంగ్రెస్ పుట్టిక, మితవాదుల యుగం, అతివాదుల యుగం, వందే మాతర ఉద్యమం, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో హోమ్ రూల్ ఉద్యమం, మహాత్మా గాంధీ మరియు భారత జాతీయోద్యమం, స్వతంత్రోద్యమం యొక్క వివిధ దశలు, క్విట్ ఇండియా ఉద్యమం, మౌంట్ బాటన్ ప్రణాళిక, రాష్ట్రాల ఏకీకరణ, భారతదేశంలో ఫ్రెంచ్ మరియు పోర్చుగీస్ కాలనీల ఆస్తుల విముక్తి. ఇవన్నీ కూడా మనం స్టడీ చేస్తాం 18వ యూనిట్లో. అంటే ఇప్పటి నుంచి చదువుతున్నటువంటి ఫ్రీడమ్ మూమెంట్ అంతా ఇక్కడ ఉన్నదన్నమాట. అన్ని దశలు, ఫ్రీడమ్ మూమెంట్లో ఉన్నటువంటి అన్ని దశలు మనం ఇక్కడ స్టడీ చేస్తాం. అలాగే ముందు కాలంలో బ్రిటిష్ వారి కాలంలో వచ్చినటువంటి ఆర్థిక మరియు సామాజిక రంగాల్లో వచ్చినటువంటి మార్పులు, ఆ కాలంలో వచ్చినటువంటి కరువులు, తీసుకున్నటువంటి చర్యలు, ఇవన్నీ అక్కడ స్టడీ చేస్తాం. ఇక 19వ చూసుకుంటే స్వతంత్ర భారతదేశం మొదటి 30 సంవత్సరాలు, అంటే 1947 నుంచి 1977 వరకు ఏం జరిగింది, స్వతంత్రం వచ్చిన తర్వాత. ఇక్కడతో స్వతంత్రం అయిపోయింది మనకి. వచ్చిన తర్వాత పరిణామాలు ఏంటనేది 19వ యూనిట్ మనకు చెబుతుంది. అందులో మొదటి సాధారణ ఎన్నికలు విధానం, రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీ ఆధిపత్యం, అలాగే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కొరకు డిమాండ్ చేయటం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956లో ఇచ్చినటువంటి ఎస్ఆర్సి రాష్ట్ర సామాజిక మరియు ఆర్థిక మార్పుల సంస్థది, విదేశాంగ విధానం మరియు యుద్ధ వ్యతిరేకత, హిందీ ఆందోళన, హరిత విప్లవం, ప్రాంతీయ పార్టీలు మరియు ప్రాంతీయ ఉద్యమాలు, బంగ్లాదేశ్ యుద్ధం, అత్యవసర పరిస్థితి. ఇవన్నీ కూడా మనకు 1947, 1977 మధ్యకాలంలో వచ్చినటువంటి. ఇది ఖచ్చితంగా మీకు 10th క్లాసులో యూనిట్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఇవ్వటం జరిగింది, 10th క్లాసులో ఉన్నటువంటి. ఇక 20వ చూసుకుంటే నూతన రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977, 2007 మధ్య కాలంలో. ఆ తర్వాత 30 సంవత్సరాలు, అంటే 2007 వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1977 నుంచి 2007 వరకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎమర్జెన్సీ విధించిన తర్వాత వచ్చిన పరిస్థితులు ఏంటి, ఆ తర్వాత దేశం ఎట్లాగెళ్ళింది, ఏ ప్రధానమంత్రులు ఏ విధానాలు తీసుకున్నారు, ఇదంతా కూడా మనకు 10th క్లాస్లో ఉన్నటువంటి యూనిట్ని యాజ్ ఇట్ ఈజీగా ఇచ్చాడు ఇక్కడ. మండల్ మందిర్, మార్కెట్ విధానాలు, అవినీతి పెరుగుదల, సంకీర్ణ రాజకీయాలు, రాజీవ్ గాంధీ శకం, పంజాబ్ ఉద్యమం, తెలంగాణ అస్సాం ఉద్యమాలు, ఇవన్నీ మనకి ఆ 10th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్స్ చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు దీనికి రిలేటెడ్గా ఉన్న అంశాలు చూసుకుంటే ఇంటర్లో 12వ యూనిట్ భారత జాతీయోద్యమం అనేటువంటి యూనిట్, 7th క్లాస్లో 18 కుల వివక్షత సమానత్వానికై పోరాటము, 8వ తరగతిలో చూసుకుంటే బ్రిటిష్ నిజాం పాలనలో భూస్వాములు కౌలుదారులు, అలాగే 8వ తరగతిలోనే 11A 11B అని 2 పాఠాలు ఉంటాయి. 2 కూడా స్వతంత్రోద్యమానికి సంబంధించిన పాఠాలు. అలాగే 12వది
హైదరాబాద్ రాష్ట్రంలో స్వతంత్రోద్యమం, 19వది సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు. ఇక్కడ ఇక తర్వాత 10వ తరగతి తీసుకుంటే 14వ యూనిట్ భారతదేశ జాతీయోద్యమం, దేశ విభజన, స్వతంత్రోద్యమం 1939 నుంచి 47 వరకు. అలాగే 17ది స్వతంత్ర భారతదేశం మొదటి 30 సంవత్సరాలు, నూతన రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977 నుంచి 2007. యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చాడు అనమాట ఇక్కడ విద్యార్థులు. కాబట్టి ఖచ్చితంగా ఈ యూనిట్స్ని ఈ రిలేటెడ్గా ఉన్న అంశాలన్నీ కూడా చదువుకోవాలి. ఇక తర్వాత 21 చూసుకుంటే మనకి కొంచెం భారతదేశ చరిత్ర, కొంచెం ప్రపంచ చరిత్ర మిళితం చేసుకుంటున్నమాట. అంటే యుద్ధానంతర పరిస్థితి, అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945 నుంచి 1991 వరకు అటు భారతదేశంలోనూ ఇటు ప్రపంచంలో వచ్చినటువంటి పరిణామాల పరిస్థితి అంతా కూడా మనకు స్టడీ చేస్తాం. అంటే ఒక అలీన ఉద్యమం గురించి కానీ, ప్రత్యామ్నాయ యుద్ధాల గురించి కానీ, యుఎస్ఎస్ఆర్ ఆవిర్భావం, పతనం, ఇలాంటివన్నీ కూడా మనం స్టడీ చేస్తాం. ఇక తర్వాత 22 చూస్తే మన కాలంలోని సామాజిక ఉద్యమాలు, పౌర హక్కులు మరియు 1960 నాటి ఇతర ఉద్యమాలు, యుఎస్ఎస్ఆర్లో వచ్చినటువంటి మానవ హక్కుల ఉద్యమాలు, అణు వ్యతిరేక మరియు యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు, ప్రపంచీకరణ, అట్టడుగు ప్రజలు మరియు పర్యావరణ ఉద్యమాలు, యూరప్లో గ్రీన్ పీస్ ఉద్యమం, అలాగే భోపాల్ గ్యాస్ విపత్తు సంబంధిత ఉద్యమాలు, సైలెంట్ వ్యాలీ ఉద్యమం, 1973-85 ఆనకట్టలకు వ్యతిరేక ఉద్యమం, నర్మదా నది సామాజిక న్యాయం కోసం మహిళల ఉద్యమం, ఆడవాళ్ళు ఏకమైతే మానవ హక్కులకై సామాజిక చైతన్యం మరియు మేరా పైబీ ఉద్యమం. అంటే ఖచ్చితంగా మనకి 10వ తరగతిలో ఉన్నటువంటి యూనిట్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ ప్రపంచీకరణ గురించి చదువుకోవాలా. అంటే ప్రపంచీకరణ అంటే మనం ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాం, కానీ ఈ యొక్క హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచీకరణకు సంబంధించిన అంశాలు, అలాగే అనేక రకాల ఉద్యమాలు, ఇవన్నీ మనం ఇక్కడ స్టడీ చేస్తాం. అలాగే 23 చూసుకుంటే హైదరాబాదులో బ్రిటిష్ మరియు నిజాం స్వతంత్ర ఉద్యమంలో భూస్వాములు మరియు కౌలుదారులు. 24ది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, భారత్లో హైదరాబాద్ విలీనం, పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు, 1969 ఆందోళన, 1990లో ఉద్యమాలు, తెలంగాణ సాధన ప్రక్రియ, తెలంగాణ సాధించుకున్న ప్రకటన, ఉపసంహరణ, అలాగే ప్రొఫెసర్ జయశంకర్కి సంబంధించిన అంశాలు ఇక్కడ మనం స్టడీ చేస్తాం. మరి దీనికి రిలేటెడ్గా మనకి ఏమున్నవి అని చూసుకుంటే 10వ తరగతిలో మనకి ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచము, సమకాలీన సామాజిక ఉద్యమాలు, 21ది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. దాంతోపాటుగా మనకి 10వ యూనిట్ ఉంటుంది, అది ఏంటంటే ప్రపంచీకరణకు సంబంధించినటువంటి అంశాలు. అంటే యాక్చువల్గా మనం ఎకనామిక్స్లో చదువుతాం, కానీ ఇక్కడ కూడా అది స్టడీ చేసుకోండి. అలాగే సుస్థిర అభివృద్ధి అన్న దాంట్లో కూడా మనకి ఈ యొక్క సామాజిక ఉద్యమాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. నర్మదా బచావో ఆందోళనకు సంబంధించిన అంశాలు. సో అంటే ఇక్కడ మనకి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి అందులో కూడా చూసుకోవాలి. అంటే ప్రపంచీకరణ టాపిక్తో పాటుగా సుస్థిర అభివృద్ధి టాపిక్ కూడా చూసుకుంటూ ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాలి. దాంతోపాటుగా 8th క్లాస్లో మనకి అంటే ముందు ఇచ్చేసాను మీకు ఆల్రెడీ. ఇక్కడ ఒక పాఠం ఇచ్చే చూడండి, హైదరాబాద్లో బ్రిటిష్ మరియు నిజాం స్వతంత్రోద్యమం, భూస్వాములు మరియు కౌలుదారులు. ఇది మనకి 8వ తరగతిలో ఉన్నటువంటి పాఠం. ఇది దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు చదవాలి. ఇంతకు ముందు చెప్పాను మీకు, అది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా మీరు చదువుకోవాలి. అక్కడ చదువుకోవాలి, ఇక్కడ చదువుకోవాలి అన్నట్టు. ఓకే, చరిత్రకు సంబంధించి భారతదేశ చరిత్రకు ఇచ్చినటువంటి అంశాలు ఏమున్నవి, ఆ అంశాలు తాలూకు వివరణ మనకు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏమేమి చదువుకోవాలి, ఏ యూనిట్స్ చదువుకోవాలి అనేది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇక తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచ చరిత్రకు సంబంధించి ఏమున్నవి. అంటే ముందు 1, 2, 3, 4 యూనిట్లు ప్రపంచ చరిత్ర ఇచ్చాడు, తర్వాత ఇండియన్ హిస్టరీ ఇచ్చాడు, మళ్ళీ ప్రపంచ చరిత్ర అనేది మనకు టచ్ అవుతుంది అనమాట. ప్రపంచ చరిత్రకు సంబంధించిన అంశాలు ఏమున్నవి, ఆ అంశాలకి తగ్గట్టుగా యూనిట్స్ ఎక్కడ ఉన్నవి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అంతకంటే ముందు మీకు ఒక చిన్న వివరణ, మీలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ చక్కగా ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళ కోసం మేము ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వారికి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో ఉండేటువంటి ఆల్ సబ్జెక్ట్ అంటే జీకే, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, కంటెంట్, మెథడాలజీ అన్నిటి మీద మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తాం. ఈ ఎగ్జామ్స్ రాయటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఎక్కడ ఏది మిస్ అవుతున్నాం, ఎక్కడ మనం సరిగ్గా చదవలేకపోతున్నాం, బిట్ ఏ విధంగా ఫ్రేమ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఎలా వచ్చే అవకాశం ఉంటుంది అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సో మరి ఆ ఎగ్జామ్స్ రాయాలంటే ఖచ్చితంగా ఈ దిగువన కనిపించే నెంబర్లకు కాల్ చేయండి. ఆ ఎగ్జామ్స్ మేము మీకు అందుబాటులోకి తెస్తాం. ఎలా పర్చేజ్ చేసుకోవాలో కూడా మీకు వివరిస్తాం. ఓకే, ఇక తర్వాత మరొక విషయం ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో మనకి కీలకం కంటెంట్, రెండోది మెథడ్ అనేటువంటిది చాలా కీలకం. ఇది మీకు తెలుసు.
దాన్ని దృష్టిలో పెట్టుకుని యాజ్ పర్ డిఎస్సి సిలబస్ని అనుగుణంగా మెథడాలజీ క్లాసులన్నీ కూడా నేను చక్కగా బోధించి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో పొందుపరిచాను. విద్యార్థులారా ఆ క్లాసులు ఎంతో బాగా మీకు ఉపయోగపడతాయి. సో ఆ క్లాసులు కూడా మీరు కొనుగోలు చేసుకోవాలని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇక ఇప్పుడు మనం ప్రపంచ చరిత్రకు సంబంధించి అంశాలు ఏమున్నవి అనేది ఒకసారి పరిశీలించాం. ఇక్కడ ఇచ్చినటువంటి 4 టాపిక్స్ చూస్తే ఆధునిక ప్రపంచం, ఆధునిక యుగం ప్రారంభం, పునరుజ్జీవనం, సైన్స్ అభివృద్ధి, సంస్కరణోద్యమాలు, జాతీయ రాజ్యాల ఆవిర్భావం, నిరంకుశ రాచరికానికి వ్యతిరేకంగా పోరాటం. అలాగే 26ది యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు, 1300 నుంచి 1800 ఐరోపాలో ప్రాచీన మరియు మధ్యయుగ ప్రపంచం, మధ్యయుగ ఆసియా, ఆధునిక యుగ ప్రారంభం, మానవతావాదం, కళాకారులు మరియు వాస్తవికత, అలాగే ఆర్కిటెక్చర్, ప్రింటింగ్ ప్రెస్, మానవుల కొత్త భావన, మహిళల ఆకాంక్షలు, సంస్కరణ, ఆధునిక శాస్త్ర ప్రారంభం, సముద్ర మార్గాల అన్వేషణ, భారతదేశంలో పునరుజ్జీవనం. ఇవన్నీ ఇచ్చాడు ఇక్కడ 26వ యూనిట్. ఇక 27 చూస్తే ప్రజాస్వామ్యం, జాతీయ ఉద్యమాలు, ఆంగ్లేయ మహావిప్లవం అంటే రక్తపాత విప్లవం అంటాం కదా, రక్తపాత రహిత విప్లవం, అమెరికా విప్లవం, అలాగే ఫ్రెంచ్ విప్లవాలకు సంబంధించిన అంశాలు, పెట్టుబడిదారి విధానం, పారిశ్రామిక విప్లవం, సామాజిక ఆర్థిక ఫలితాలు. ఇక్కడ మనం ఈ 4 విభాగాలకు సంబంధించి మనం పెట్టుకునేటువంటి ఎగ్జామ్స్లో ఏం చదువుకోవాలి అని చూసుకుంటే చూడండి, 9వ యూనిట్ ఇక్కడ 9వది పాతది అంటే ఓల్డ్ పుస్తకంలో ఆధునిక ప్రపంచం అని ఒక యూనిట్ ఉంటుంది. అలాగే పెట్టుబడిదారీ విధానం, పారిశ్రామిక విప్లవం అనేటువంటి ఒక యూనిట్. ఈ 2 యూనిట్లు ఒకసారి స్టడీ చేయాలి. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి 9వ తరగతిలో 13వ యూనిట్ 17, 18, 19 శతాబ్దాలలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు, 14వది పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు, 15వది సామాజిక నిరసన ఉద్యమాలు. ఇంటర్ చూసుకున్నట్లయితే జాతీయ రాజ్యాల అవతరణ, అమెరికా స్వతంత్ర పోరాటం, ఫ్రెంచి విప్లవం, పారిశ్రామిక విప్లవం. ఇది బాగా ఓల్డ్ ఇంటర్ అనమాట. ఈ పుస్తకం ఆల్రెడీ నేను వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం జరిగింది. విద్యార్థులారా మీరు వాట్సాప్ లింక్ని ఫాలోఅప్ చేసుకుంటే ఆ యొక్క టెక్స్ట్ బుక్ మీకు అందుబాటులోకి వస్తుంది. అలాగే ఇంటర్లో ఆధునిక యుగ ఆరంభం అధ్యయనం అంటే దాని తర్వాత వచ్చినటువంటి ఇంటర్ బుక్ అనమాట. ఫ్రెంచి విప్లవం, అలాగే పారిశ్రామిక విప్లవం. ఈ 3 యూనిట్లు మీరు రిలేటెడ్గా చదువుకోవాలి. ఎన్ని ఉన్నాయో చూడండి. అది ఇచ్చింది 4 కానీ యూనిట్ల సంఖ్య ఎంత ఉన్నో చూసుకోండి. ఇంటర్మీడియట్ చూస్తూ కిందకి వెళ్తే ఎన్ని యూనిట్లు వస్తున్నాయి మనకి. అటు పాత 9వ తరగతిలో చదువుకోవాలి, అలాగే పాత ఇంటర్మీడియట్, అలాగే కొంచెం పాత ఇంటర్మీడియట్ పుస్తకాలు ఉన్న అంశాలు ఇక్కడ మీరు స్టడీ చేస్తారు. ఇక తర్వాత చూసుకుంటే 29వది జాతీయ ఉద్యమాలు అంటే నెపోలియన్ ఉత్థానం అంటే నెపోలియన్ అవతరించడం, అతని యొక్క పతనం ఏ విధంగా జరిగింది, అలాగే 1830 ఫ్రెంచి విప్లవం మరియు 1848 తిరుగుబాటు అంటే ఫ్రెంచ్లో వచ్చినటువంటి 1830 ఫ్రెంచ్ విప్లవం, 1848 ఫ్రెంచ్ విప్లవాలకు సంబంధించిన అంశాలు. అలాగే జాతీయవాద ఉద్యమాలు, నెపోలియన్ ఉన్నతి పతనము, వియన్నా సమావేశము, 1830 ఫ్రెంచ్ విప్లవం, 1848 ఫ్రెంచ్ విప్లవం, జర్మనీ ఏకీకరణ మళ్ళీ ఇటలీ ఏకీకరణ, సామ్యవాద ఉద్యమాలు, 1871 పారిస్ కమ్యూన్. ఓకే. ఇక తర్వాత 31వది సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాద ఆవిర్భావం గల కారణాలు ఏంటి, సామ్రాజ్యవాద రూపాలేంటి, పద్ధతులేంటి, ఆఫ్రికా మరియు ఆసియా దేశాల కోసం జరిగినటువంటి సంఘర్షణ ఏంటి అంటే దీన్నే మనకి ఆఫ్రికా కోసం ఉరుకులాట అనే విధంగా ఇవ్వటం జరిగింది 7th క్లాస్లో అక్కడ. అలాగే 32వది సమకాలీన ప్రపంచం, మొదటి ప్రపంచ యుద్ధం కారణాలు ఫలితాలు, నానాజాతి సమితి, అలాగే రష్యా విప్లవం 1905లోను 1917లో వచ్చినటువంటి విప్లవాలు, అలాగే ప్రజాస్వామ్య రాజ్యాల విస్తరణ. ఇన్ని ఉన్నాయి ఇక్కడ ఈ విభాగంలో. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 విభాగాలు చూసుకుని మనం ఏమేమి చదవాలనేది పరిశీలన చేసుకుంటే పాత 10th క్లాస్ పుస్తకం, పాతదంటే అదే చెప్పాను కదా మొదట్లోనే రాష్ట్రం విడిపోకముందు అనేటువంటి పుస్తకం తీసుకొని అందులో జాతీయవాద ఉద్యమాలు, సామ్రాజ్యవాదము, సమకాలీన ప్రపంచం అని మనకు ఉంటుంది పాత 10th క్లాస్ పుస్తకం. ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందని కష్టమని అడగండి. మీరు వాట్సాప్ లింక్ని ఫాలోఅప్ చేసుకోండి, లేదా మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఆ పుస్తకాలు అందులో పెట్టడం జరిగింది. వాట్సాప్లో జాయిన్ అవ్వండి. నేను పాత 9th క్లాసు, పాత 10th క్లాసు, పాత 8th క్లాసు, 6th క్లాస్, 7th క్లాస్ పుస్తకాలన్నీ మీకు పెడతాను. ఓకేనా. అలాగే హిస్టరీ బుక్ కూడా పెడతా, హాయిగా చదువుకోండి. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి 9వ తరగతి
లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం, అలాగే భారతదేశంపై వలసవాద ప్రభావం, ఆ రెండు చదువుకోవాలి. ఇక ఇంటర్లో మనకి 8, 10, 11 టాపిక్స్ చూసుకుంటే యూరోప్ జాతీయ భావం, రష్యా విప్లవం, మొదటి ప్రపంచ యుద్ధం, కారణాలు, ఫలితాలు, పాత ఇంటర్ అనమాట ఇది. తర్వాత కొంచెం పాత ఇంటర్ చూసుకుంటే జర్మనీ, ఇటలీలో విమోచన అంటే ఏకీకరణ ఉద్యమాలు, మొదటి నెపోలియన్ పరిస్థితి, సమకాలీన ప్రపంచం. ఇది ఇక్కడ మీరు స్టడీ చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలకు రిలేటెడ్గా ఉన్నటువంటి యూనిట్స్ అవి. 33 చూసుకుంటే రెండవ ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచం, 34ది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం, 35 చైనాలో వచ్చినటువంటి మార్పులు, 1911లోనూ చైనా విప్లవం, 1948లో వచ్చినటువంటి చైనా విప్లవాల పరిస్థితి. సో మొట్టమొదటి చూస్తే రెండవ ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచం. ఇక్కడ చూడండి, రెండవ ప్రపంచ మధ్య కాలంలో అంటే రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో యూరప్, ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీయిజం ఆవిర్భావం, జపాన్లో సైనికవాదం, మొదటి ప్రపంచ యుద్ధం తరువాత యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్లు, మొదటి ప్రపంచ యుద్ధం తరువాత టర్కీ నానాజాతి సమితి వైఫల్యం, స్పానిష్ అంతర్యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం కారణాలు, ఫలితాలు మరియు యుద్ధం వలన ఏర్పడిన రాజకీయ ఆర్థిక పరిణామాలు, పునర్నిర్మాణ సమస్యలు, ఐక్యరాజ్య సమితి, లాటిన్ అమెరికా అవతరణ, ఇన్ని అంశాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక అలాగే రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచంలో సైనిక కూటములు, ప్రత్యామ్నాయ యుద్ధం, స్వతంత్ర దేశాల అభివృద్ధి, సమస్యలు, అలీనోద్యమం, ప్రపంచ శాంతి, అణ్వస్త్రాలు ఇవన్నీ ఇవ్వటం జరిగింది. చివరిగా చైనాలో వచ్చినటువంటి మార్పులు గురించి ఇవ్వటం జరిగింది. అంటే ఇలా 35 యూనిట్లు ఉన్నాయి. ఈ 3 అంశాలకు సంబంధించి మనం ఏ యూనిట్లు చదువుకోవాలి చూసుకుంటే 10వ తరగతి పాత 10వ తరగతి పుస్తకంలో రెండో ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచం అనేటువంటి ఒకటి, అలాగే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం అనేటువంటి మరొక యూనిట్ ఉంటుంది. ఆ రెండు చదువుకోవాలి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి 9వ తరగతిలో విస్తరిస్తున్నటువంటి ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న భావన, మానవ హక్కులు అనేటువంటి అంశం చదువుకోవాలి. అలాగే 10వ తరగతిలో ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం, వలస పాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు అనేది చదువుకోవాలి. అలాగే ఇంటర్ ఓడులో చైనా, జపాన్లో జాతీయవాదం, సామాజిక ఉద్యమాలు, ఫాసిజం, నాజిజం, రెండవ ప్రపంచ యుద్ధం, అలాగే తర్వాత వచ్చినటువంటి ఇంటర్లో ఆధునిక పద్ధతులు, సమకాలీన ప్రపంచం అనేటువంటి యూనిట్లు ఇక్కడ స్టడీ చేసుకోవాలి. ఈవెన్ టర్కీకి సంబంధించి ముస్తాఫా కెమల్ పాషా గారి వివరణ కూడా మనకి ఇంటర్మీడియట్లో ఉంటుంది. అది కూడా మీరు చదవాలి. ఇన్ని ఉన్నాయి చూడండి, 35 అంశాలతో కూడినటువంటి చరిత్ర అనమాట. మనం చూడటానికి 35 కదా అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క అంశానికి సంబంధించి ఎన్ని యూనిట్లు మనం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదవాలో మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. అయితే ఆందోళన పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు విద్యార్థులారా. చక్కగా మీకు అన్నీ కూడా మెటీరియల్ అంతా అందుబాటులో ఉంది కాబట్టి 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే మనకి డిఎస్సికి సరిపోతుంది. అర్థమైందా? కొన్ని మిస్ అయినటువంటి అంశాలు, ప్రస్తుతం పాఠ్యపుస్తకాల్లో మిస్ అయినటువంటి అంశాలను పాత పుస్తకాల నుంచి తీసుకొని ఆ రిలేటెడ్ టాపిక్స్ని చదువుకుంటే హాయిగా మీకు సరిపోతుంది. అందుకే మీకు ఎక్కడెక్కడ పాత అంశాలు రిలేటెడ్గా ఉన్నాయో ఆ యూనిట్స్ని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు మీరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సిలబస్లో కంటెంట్ విషయంలో చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నవి సిలబస్లో, ఆ సిలబస్ ప్రకారం మనం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏం చదువుకోవాలి, కొత్తవి చదవాలా పాతవి చదవాలా అనే దాని మీద మీకు ఈ పాటికి క్లారిటీ వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. సో అంతకుముందే నేను జాగ్రఫీకి సంబంధించి, సివిక్స్కి సంబంధించి, ఎకనామిక్స్ సంబంధించి కూడా వివరణ ఇచ్చేసాను విద్యార్థులారు. సో ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసుకుని దగ్గర పెట్టుకుని ప్రస్తుతం హిస్టరీ ప్రకారం వచ్చినటువంటి అంశాలను కూడా చూసుకుంటూ మెటీరియల్ గురించి కంగారు పడకండి. వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఆ యొక్క టెక్స్ట్ బుక్స్, మీకు పాత టెక్స్ట్ బుక్స్ నేను పోస్ట్ చేస్తాను. మీరు జిరాక్స్ తీసుకుని చక్కగా దగ్గర పెట్టుకోండి. అయితే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. ఎక్కడైతే ఏ అంశం అయితే ప్రస్తుత టెక్స్ట్ బుక్స్లో లేదో దాని కొరకు మాత్రమే పాత పుస్తకాన్ని తిరగండి, సరిపోతుంది. ఇంటర్మీడియట్ కూడా మీరు పాత ఇంటర్మీడియట్ పుస్తకాన్ని కొత్త అంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం ఇంటర్మీడియట్ ఓరల్ హిస్టరీకి సంబంధించిన అంశాలు కూడా మీరు స్టడీ చేయండి. ఓకేనా? ఖచ్చితంగా. ఓకే, నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా పోస్ట్ చేయండి. అయితే మీలో కొంతమందికి సార్ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి యూనిట్స్ నేమ్స్ కూడా మాకు చెప్పేయడం పని అయిపోతుంది అనుకుంటున్నారు కదా. చెబుతాను, కానీ ఈ వీడియోలో కాదు, మరొక వీడియోలో
అది అంతా మీకు వివరిస్తాను, దాన్ని మీరు పెట్టుకోండి దగ్గర. ఓకే, మరొక అంశంతో తిరిగి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్.